2017 సంవత్సరంలో వృషభ రాశి వారికి శుభ అశుభ విషయాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరంలో మీరు తొందరపాటుతనంతో కొన్ని ముఖ్యమైన పనులు పొడగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అంటే ఎటువంటి వాళ్ళంటే కాంట్రాక్ట్ సంబంధించినటువంటి విషయాలు, వ్యక్తిగతంగా మీరు ప్రాపర్టీ విషయంలో శ్రద్ధ చూపించేటువంటి విషయంలో చొరవదనం, ఇట్లాంటి విషయాల్లో తొందరపాటుతనం మీకు పనికిరాదు. ఇక స్త్రీల విషయానికి వస్తే ఈ సంవత్సరంలో విపరీతమైన ఖర్చులు, పూర్తిగా మీరు తమము అనుకున్న పనే జరగాలనేటువంటి ఒక భావన మీలోని అత్యధికంగా శక్తిని సమకూర్చి అట్టి కార్యం కోసమై మీరు ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతారు. కానీ ఆర్థికంగా మీకు బాగున్న ఈ వృషభ రాశి వాళ్లకు స్త్రీలకు ఎక్కువ ఖర్చులను, ఇతరత్ర ఆదాయాలపైన ఖర్చులను చూపించే అవకాశం కూడా ఉంది. అంటే ఊహించకుండా కొన్నిటి వాటిలలో పెట్టుబడి పెట్టడం చేస్తారు. ఇటువంటి పెట్టుట్లో మీరు చాలా జాగ్రత్తగా వహిస్తే ఈ సంవత్సరంలో మీకు ఆర్థిక నష్టం అనేది జరగకుండా ఎక్కువగా అవకాశం చూపిస్తుంది. కాకపోతే ఈ రాశి వాళ్ళ తత్వము కొన్ని వ్యక్తిగత విలువలకే ప్రాముఖ్యత ఇవ్వడం ఎక్కువగా చూపిస్తారు. అంటే మీ విషయం పైన మీరు శ్రద్ధ చూపుతూ సమాజంలో ఉండే ఇతర వ్యక్తులపైన మీరు భిన్నంగా ఉండాలని ఏదో ఒక పనిలో ఆసక్తి చూపిస్తూ మీ పేరు ప్రఖ్యాతల కోసమై తాపత్రయపడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరంలో మీరు గట్టి పోటీని ఎదుర్కొన్నా ఈ సంవత్సరంలో మీకు జయం జరగడానికి అవకాశం ఉంది. ఆగస్టు తర్వాత గురువు యొక్క పరిస్థితి మీ జాతక రీత్యా మారే అవకాశంలో మీరు కొన్ని రుణపరమైనటువంటి అప్పులు చేసిన వాటిని తీర్చిదిద్దుకునేదానికి కొన్ని ప్రయత్నాలు గట్టిగా చేపట్టడం చేస్తారు. రియల్ ఎస్టేటు ఇతరత్ర విషయాలలో మీరు చాలా జాగ్రత్త వహించండి. కొన్ని విషయాలలో మీ వ్యక్తిగతంగా మీ ఇంటి పెద్దల్ని లేకపోతే తల్లిదండ్రుల యొక్క సలహాను మీరు తీసుకోండి. ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళు భార్యాభర్తలు ఉంటే భర్త సలహా కానీ, భార్య ఉంటే భర్త సలహా కానీ, భర్త ఉంటే భార్య సలహా కానీ తీసుకుంటే ఏదైనా ఒక మీకు మంచి శుభ విషయాలు జరగడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు మరియు గృహిణులకు ఈ సంవత్సరంలో కొత్తగా మీరు ఒక భూమిని కానీ ఒక గృహాన్ని కానీ కొనుక్కోవడానికి తలపెట్టే అవకాశం ఉంది. వాహనాలు కూడా మీకు ప్రాప్తించే అవకాశం ఉంది. ఏదైనా ఒక వాహనాన్ని కొనే ముందు చాలా జాగ్రత్తగా వహించండి. కొంచెం వాహన ప్రమాదాలు కూడా ఈ రాశి వాళ్ళకు సూచించే అవకాశము ఉంది. డిసెంబర్ తర్వాత మీరు ఆరోగ్యపరమైనటువంటి చర్యలపైన కాస్త దృష్టి సారిస్తే మీకు శుభం చేకూరుతుంది. అదేవిధంగా విద్యార్థులకు మరియు ఇతరతర వ్యాపారస్తులకు తెలియజేయడం ఏమిటంటే ఈ సంవత్సరంలో మీరు గట్టి శ్రమను, పోటీని ఎదుర్కొన్న జీవితంలో ఈ సంవత్సరంలో మరుపురాని సంఘటనగా ఈ సంవత్సరం మీకు మంచి చేకూరుతుంది. ఇక మీరు ఆదాయ రీత్యా పెంపొందించుకోవడానికి, ఆర్థిక వనరులు మంచి నెలకొల్పుకోవడానికి, అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మీరు శివారాధన, సాటి మనిషికి సహాయం చేయడము, అదేవిధంగా అన్నదానము, ఇతరత్ర కార్యక్రమాల్లో మీరు పాల్గొంటే, లేకపోతే ధన రూపేణ మీరు దానం చేస్తే ఇట్టి విషయంలో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి గతంలో పెండింగ్ ఉన్నటువంటి పనులు ఏవైనా సరే ఈ సంవత్సరంలో మీకు పూర్తయి శుభం చేకూర్చడానికి ఎక్కువ అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మరియు శివాభిషేకం ఇట్లా శివారాధన చేసుకుంటే మీ మనస్సు ప్రశాంతత చేకూరి ఈ సంవత్సరంలో మీకు అత్యధికంగా శుభ ఫలితాలను చేకూరుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం టీ టాకీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి, శుభం భూయాత్.